యుద్ధం వస్తే పక్క దేశం మీద నుంచి వచ్చే మిస్సైల్ గురించి మనకు భయం లేదు. మన వ్యవస్థలు కంట్రోల్లో ఉన్నాయి. వాళ్ళు మన మీదకి వస్తారన్న భయం లేదు. మన సైన్యం వాళ్ళని తిప్పి కొట్టగలుగుతుంది. వాళ్ళ యుద్ధ విమానాల గురించి మనం భయం లేదు. మన రాడార్ లాంటిని బట్టి కట్టి దారిలోనే కొట్టేస్తాయి. అవసరమైతే మన యుద్ధ విమానాలు వాళ్ళని బేల్చేస్తాయి. శత్రు దేశం గురించి భయం లేదు. కానీ ఆ శత్రు దేశం మన దేశంలో నిశ్శబ్దంగా రిక్రూట్ చేస్తున్న వాళ్ళతోనే ప్రాబ్లం. ఐఎస్ఐ ప్రోద్బలంతో ఉండేటటువంటి ఆల్ఖైదా కావచ్చు, లష్కర్ తోబా కావచ్చు, జైషే మహమ్మద్ కావచ్చు, ఇట్లాంటి తీవ్రవాద సంస్థలు ఇప్పుడు విద్యావంతుల్ని గుప్పెట్టబడుతున్నాయి. విద్యావంతులని మోటివేట్ చేస్తున్నాయి. హిందువుల పట్ల ద్వేషాన్ని నూరిపోస్తూ ముస్లింలకు ఏదో అన్యాయం జరిగిపోతుందని విక్టిమ్ కార్డును ప్లే చేస్తూ క్రమంగా ఈ దేశంలో విచ్ఛిన్నకర వాతావరణాన్ని సృష్టించడానికి చాప కింద నీరులా పనిచేస్తున్నాయి. మత మార్పిడులకు పాల్పడుతున్నాయి. కోట్ల డబ్బులు పోస్తున్నాయి. ఈ సందర్భంగా ఎవరన్నా అరెస్ట్ చేయగానే విక్టిమ్ కార్డు తీసి ముస్లింలు కాబట్టి ఇట్లా అంటూ ఒక సెంటిమెంట్ని రైట్ చేసేందుకు సోషల్ మీడియాని వాడుతున్నారు. చేసిన తప్పుల్ని కవర్ చేస్తూ ఒక కథనాల్ని ఉసిగొల్పుతున్నారు. దాన్ని ఇక్కడ ఆ పిచ్చతో ఉండేటటువంటి వాళ్ళు లేదా వామపక్ష భావజాలిక పత్రికల ద్వారా తప్పుడు కథనాల్ని, తప్పుడు ప్రచారాలని జనంలోకి తీసుకువెళ్తూ ముస్లింల్ని రెచ్చగొడుతున్నారు. క్రమంగా భారతదేశంలో ఈ తీవ్రవాద అనుకూల సైన్యం పెరిగిపోతుంది. మొన్న యుద్ధం సందర్భంలో ఇక్కడ రెచ్చిపోవడానికి ప్రయత్నించారు, రైళ్లను పడగొట్టడానికి ప్రయత్నించారంటే ఏంటో అర్థమవుతుంది. మరికొన్ని రోజులు యుద్ధం జరుగుంటే వీళ్ళు మన ఇళ్ల మీద దాడి చేసేవాళ్ళు ఏమో తెలియదు. చాలా అప్రమత్తం కావాల్సిన సందర్భం ఇది.